వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 2,34,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క. చలివేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. సీతారామ ప్రాజెక్టును వైరా ప్రాజెక్టుతో అనుసంధానం చేసే కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్. డోన్ పట్టణంలో కేవీఎస్ హాస్పిటల్లో దారుణం. బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ ఆవరణలోని బస్టాప్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కలెక్టర్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు రాబోయే వేసవి కాలంలో చలివేంద్రం ఉపయోగపడుతుందని, చలివేంద్రంలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించవద్దని, చల్లని నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు నందుగల ఫోర్స్ షోరూం పైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాండ్య మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. ఈ సమావేశ కార్యక్రమంలో వామసముద్రం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ రంగడితో సహా 100 కుటుంబాలు వైసీపీని వీడి పుసులూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరు చరితారెడ్డి మరియు మల్లెల రాజశేఖర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓకే అర్చకులు ప్రవీణ్ కుమార్ గారు, రండి. కిరణ్ కుమార్, ఈ తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దింది. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అంటే బీసీలకు ఇంతవరకు 65 ఏళ్లు దాటితేనే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురుగా మరో అధునాతన వసతులతో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంయుక్తంగా కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, మున్సిపల్ మేయర్ బంగి అనిల్ కుమార్, హాస్పిటల్ ప్రిన్సిపల్ హిమబిందులు 5 అంతస్తుల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూర్చోండి, వెనుక కొద్దిగా వెనుక సార్, కొంచెం
పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన రామగుండం ప్రజలు శ్రీ విద్యుల శ్రీబాబు గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రామగుండం. ప్లీజ్ బిగ్ అప్లాస్. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడానికి తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రతి మెడికల్ కాలేజీలో మన ఉన్న బిల్డింగ్స్ కానీ లెక్చర్ హాల్స్ కానీ ఎక్కడా లేవు. ఈ రామగుండం మెడికల్ కాలేజీలో మనకి ఎంత స్టాఫ్ క్రాంచ్ ఉన్నా. సో వి వెల్కమ్ యూ ఆల్ టు దిస్. ఈరోజు రామగుండం 350 పడకల నూతన ఆసుపత్రి భూమి పూజకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. all other dignitaries on the dais. I'm very, very happy to hear this. Ramagundam is getting a good specialty hospital. Very ఇందాక మేడం గారు చెప్తున్నారు ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ హాస్పిటల్ వస్తుందని. సో ఈ అవకాశాన్ని మనకు అందజేసిన దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అందరూ చేసిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ అన్ని ఫాస్ట్గా ఇచ్చిన మినిస్టర్ గారికి తర్వాత అందరికీ వాట్ ఎవర్ ఈస్ డన్ బిహైండ్ ద సీన్. I appreciate all their efforts and also మన ఇక్కడ నుంచి కమిషనరేట్లో ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడ బస్ స్టాండ్ సినిమా హాల్ స్కూల్స్ ఆర్ వెరెవర్ ఎక్కడ మహిళలు ఏదన్నా మీరు ఇబ్బంది పడితే సింపుల్గా మీ దగ్గర సింపుల్గా సెల్ ఫోన్లో 100 డైల్ ఫోన్ చేయండి. దెన్ దెల్ బి కాల్, దెల్ బి డైరెక్ట్లీ మీకు సపోర్ట్ వస్తుంది. తర్వాత మొబైల్ టీం వస్తుంది. అలాగే మీకు తెలియదు ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో ప్రతి సెంటర్లో మా ఎన్ఎస్టీ టీమ్ సీక్రెట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు ఎలా వెళ్ళా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. అండ్ కాలేజ్ స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ అందరికీ శుభ మధ్యాహ్నం. అయితే ఒక వ్యవస్థ అభివృద్ధికి రావాలంటే విద్యా వైద్యం ఎప్పుడైతే చాలా చక్కగా ఉంటుందో అప్పుడే ఆ వ్యవస్థ అభివృద్ధిలోకి వస్తుంది. దాన్ని సాధించడంలో బహుశా రామగుండం ప్రజల ముందుందని మనం గౌరవంగా చెప్పొచ్చు. విద్యకు సంబంధించి చాలా ఫెసిలిటీస్ మన ఏరియాలో ఉన్నాయి. ముఖ్యంగా వైద్య విద్య, అట్లాగే వైద్యం కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించడానికి ఇక్కడ చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కూడా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన తిరుగుతుంది. అవునా? అది 5 సార్లు తిరుగుతుంది. బుల్లాలో పోతుంది, భద్రాచలం పోతుంది, మల్లాల దగ్గర పోతుంది, గుట్టకు పోతుంది, కొండ గట్టుకు పోతున్నది, అత్త గారికి పోతుంది, అత్త చెల్లెల దగ్గర పోతున్నారు, హాస్పిటల్ పోతున్నారు, పిల్లలను ఇడిసి రావడానికి పోతారు. చాలా సార్లు చెప్తా ఉన్నా, భర్తతో గొడవడితే చెప్పా చేయకుండా ఇంటికి. మరి ఈ 90 రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే ఈరోజు మనం ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతా ఉంది. సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడు ఉన్న ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావాల్సిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలుకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో ఇంతకుముందే మరి ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ప్రథమ పౌరులు డాక్టర్ అనిల్ గారు, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు,
మరి మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. ఈరోజు మనము లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్యపరంగా, విద్యపరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో మనం చూస్తే గత 10 సంవత్సరాలు విద్యను అట్టుపైన పెట్టి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను, ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలే గత ప్రభుత్వం. అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మాకు బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మేము అడ్డుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలైతే ఈ రాష్ట్ర ప్రగతికి ఇంకా కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందో ఆ నిర్ణయాలను స్వీకరించడం, స్వాగతించడం, 10 అంకెలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు నడుస్తా ఉంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. శ్రీధర్ గారికి, గౌరవనీయ శాసన రామగుండం మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి, గౌరవనీయ మేయర్ గారికి, గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి, సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ, సాధికారులందరికీ, సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన దినం ఇది. ఇంత మంచి వసతు, మనకి ఇంత మంచి హాస్పిటల్ ఈ ప్రాంతానికి వస్తుందని మనం ఆలోచన కూడా పెట్టలేదు. కానీ ఇన్ని సౌకర్యాలతో దాదాపు 300 కోట్లు కన్నా పైన ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం. దానికి ప్రత్యేక శ్రద్ధ వర్ధించిన మన మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. దీంట్లో భాగంగానే మన జిల్లాలో ముందు నుంచి గౌరవనీయ మంత్రి గారి ఆధ్వర్యంలో విద్య, వైద్యం, వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. విద్యాపరంగా చూస్తే ఇప్పుడు వచ్చే పరీక్షల్లో పిల్లలకి చదువుకునే ఒక జాగా ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి. కాబట్టి దాదాపు ఒక 20 చోట్లలో మనం ముందుగానే రీడింగ్ రూమ్స్ మంత్రి గారి ఆదేశాల మేరకి స్థాపించుకున్నాం. ఈ 20 రీడింగ్ రూమ్స్ లో ఈనాటికి దాదాపు ఒక 2000 పైన యువతులు చదువుకోవడానికి ఒక వసతిని మనం గ్రామంలో కల్పించుకున్నాం. దీంతో భాగంగానే మన స్కూళ్ళని బలపరచడానికి ప్రభుత్వం చేసే శ్రమల్లో భాగంగా మనం ఒక 30 స్కూళ్లలో మహిళలకి టాయిలెట్లు లేనప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ చూపించి ప్రత్యేకంగా అమ్మాయిలకి టాయిలెట్లు కట్టించాలని 30 స్కూళ్ళలో ముందుగానే కట్టుకుని ఉన్నాం. దాదాపు ఒక 100 పైన స్కూళ్ళు కట్టడానికి అది కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇంకా మన వైద్యం పైన చూస్తే పిహెచ్సిలైనా, సబ్ సెంటర్లైనా, బస్తీలో కట్టుకోవాల్సిన దవాఖానాలైనా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం టెండర్లు వేసుకొని తయారుగా ఉన్నాం. ఈ పనులు కూడా పూర్తిగా తొందరలో పూర్తి చేస్తామనే నమ్మకం మేము అందరికీ కల్పిస్తున్నాం. తొందరలో వైద్య సేవలు కూడా గడప గడపకి అందేలాగా ప్రభుత్వం పెట్టుకున్న ఆలోచన నేరుగా అందరికీ అందుతున్న మాట కూడా అందరికీ అందిస్తున్నాం. ఈనాడు ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం చూసుకొని వస్తే ముందుగానే మంత్రి గారు ఈ హాస్పిటల్కి అందించాల్సిన సౌకర్యాలు దృష్టి పెట్టడం జరిగింది. ఆరో ప్లాంట్ అడగడం జరిగింది. ఆరో ప్లాంట్ మంత్రి గారు శాంక్షన్ చేయించారు. ఇతర చిన్న చిన్న వస్తువులు పెట్టించడానికి ప్రతిసారి ఫోన్లో మాట్లాడి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మాటికి పరిశీలి చేసి పనులు చేయించుకుంటున్నారు. 2 ప్రత్యేకమైన పనులు మనం ఈ హాస్పిటల్లో చేసుకునేది. సిటీ మషిన్ ఒకటి అందింది. కరీంనగర్కో వేరే దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్లు చేయించుకోవడానికి అతి పెద్ద ధరలో చేసుకునే సౌకర్యం కూడా మనకి ఇక్కడే అందుతుంది. ఆ సేవలు కూడా ఒక 2 రోజుల్లో మనకి ఇక్కడ తయారవబోతున్నాయి. ఈ సౌకర్యాలను అందించిన గౌరవ మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ హాస్పిటల్ కూడా పూర్తి మనం దృష్టి పెట్టి కేవలం 15 నెలల్లో పూర్తి చేసుకోవాలని మంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. అధికార పరంగా కూడా ఖచ్చితంగా ఆ టైం లైన్ మీట్ అవుతామనే మాట అందరికి అందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ
సీతారామ ప్రాజెక్టును వైరా ప్రాజెక్టుతో అనుసంధానం చేసే కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 100 కోట్లతో కాల్వ నిర్మాణం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు రిజర్వాయర్తో అనుసంధానం చేయాలన్న లక్ష్యం ఆలస్యం అవుతుందన్న యుద్ధ ప్రాతిపాదికన వైరా ప్రాజెక్టు లంకసాగర్ మదీరా బ్రాంచ్ కెనాల్ నీళ్లు అందించేందుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కాల్వ నిర్మాణానికి వైరా ప్రాజెక్టు ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేసిన అనంతరం వైరా ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాలని సీతారామ ప్రాజెక్టు SEEలను ఆదేశించారు. సిఈ గారు ఉన్నారా? సిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ వీరందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మంత్రి గారికి చాపరు చీకటి పడితే అది వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి వాళ్ళకి రేపు అత్యవసర కార్యక్రమం మీద వాళ్ళు వెళ్ళారు. నేను కూడా దాంట్లోనే వెళ్ళాలి. కానీ నా జీవిత కోరిక ఇది కాబట్టి మీకు నమస్కారం పెట్టి వెళ్దామని చెప్పి నేను రోడ్డు బై రోడ్డు వెళ్తాను. కానీ సిఈ గారు అదేవిధంగా అందరూ శ్రీనివాసరెడ్డిలో ఉన్నారు. ఏం చేస్తారో నాకు తెలియదు. రాముల వారి దయ వల్ల మీకు అన్ని పర్మిషన్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారే మీకు మాట ఇచ్చారు, దయచేసి రేపటి నుంచే పనులు మొదలుపెట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని నెలలు ఇస్తారో, ఎన్ని నెలలకు చెప్పండి. ఆగస్ట్ లేదు, నేను ఆగస్ట్ అన్నాను, మీరు ఆగస్ట్ అంటే అట్ట కుదరద్ది. జూన్ ఆఖరికి, లేకపోతే నువ్వు ఇంతే సంగతిలో. ఎస్సీ గారు, సిఈ గారు కష్టపడుతున్నారు, అందరూ సహకరించండి. మనకి జీవితంలో ఒక సంతృప్తి ఉంటుంది. ఈ సంవత్సరమే 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే వెంకటరెడ్డి గారి ఊరికి కూడా పోతాయి. ఆయన అమ్మపాలెం, ఆయన కూడా ఇరిగేషన్లో చాలా రోజులు బట్టి ఉంటుండే, మొత్తం తెల్లబడిపోయింది నాకు మాదిరిగా. కాబట్టి ఆఖరి రోజున ఎంసూరు మండలానికి కూడా తీసుకెళ్ళినటువంటి వీలవుతుంది. కాబట్టి ఆ సొత్తుపల్లి ట్రంక్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆమె గారికి కూడా 75 కోట్లు ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. ఆ టన్నెల్ పూర్తి చేయాలి. అది కొద్దిగా ఆలస్యమైనా ఇది మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద మీరందరూ రేయింబౌళ్ళు అక్కడే ఉండి, నేను ఎప్పుడొచ్చినా కూడా కాలువ మీదకి వస్తా రామదాస్ నాయక్ గారిని తీసుకొని. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ బట్టి గారు ఉంటారు. ఈ నీళ్ళన్నీ బట్టి గారికే పోతాయి. ముఖ్యంగా మా ఖమ్మానికి అవసరం లేదు, పాలేరుకి వెళ్ళాలంటే ఇంకా టైం పట్టుద్ది. ఇమ్మీడియట్గా వచ్చేది వైరా ఆయకట్టు, మధిర బ్రాంచ్ కెనాలు, లంకా సాగర్ దాకా వెళ్ళి నింపుకోవచ్చు. దీనికి మంచినీళ్ళు ఇప్పుడు సాగర్ నుంచి రావాలి.
వాళ్ళు లేవని చెప్తున్నారు, తాగటానికే లేవని చెప్తున్నారు. అటువంటి అప్పుడు మీకు వీలైతే నా సజెషన్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైరా వాగు ఉంటుంది కదా, మీరు ఆ పై అన్ని ముందు పూర్తి చేసి తండూలు కానీ స్ట్రక్చర్స్ కానీ అయ్యన్న కంప్లీట్ చేస్తే ఇందుట్లో కొద్దిగా ఆలస్యమైనా కూడా వాగులో కొద్దిగా పడేశారనుకోండి, వైరా వాగులో మాకు ప్రాజెక్టుకి వచ్చేస్తాయి. సరే మొత్తం వాగు పట్టణంతా మీరు వదలొద్దు, ఒక మోటరే వదలండి, వదిలేసి ఆ వాగులో వదిలేయండి. ముందు కాలువ పూర్తయ్యే లోపల వాగులో నుంచైనా మాకు వస్తాయి. ఎందుకంటే మీకు పైన ఏమేమి అడ్డంకులు ఉన్నాయో అవి ముందు కంప్లీట్ చేయండి. ఎవడ రీచ్లో వాళ్ళు హెడ్ వర్క్స్ దగ్గర నుంచి తండూస్ కానీ స్ట్రక్చర్స్ కానీ మెయిన్ కెనాల్లో ఇక్కడ దాకా ఏమున్నాయో అవి కంప్లీట్ చేసి ఆ వాగు దగ్గర కూడా మీరు ఎస్కేప్ పెట్టుకొని ఈ కెనాల్ కూడా బై జూన్ ఆఖరికి, ఏప్రిల్ మే జూన్ 3 నెలలు, ఇది ఒక 20 రోజులు అంతేనా, 70-80 రోజులు ఉంది మీకు. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల ఆ గోదావరి నీళ్లు చూడాలనేది ఖమ్మం రైతాంగం యొక్క కోరిక. కాబట్టి దయచేసి మీరు దాన్ని మన్నించండి అని చెప్పి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని మా ఎమ్మెల్యే గారు సిఈ గారితో కోఆర్డినేట్ చేసుకుంటారు. అక్కడ ఇంకెక్కడన్నా కాలువలు తీయగలిగితే డిస్ట్రిబ్యూటరీస్ కారేపల్లిలో కానీ కెనాల్ పూర్తయిన కాడికి ఎక్కడైతే అక్కడ వీలైన కాడికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారిని అడిగి ఎమ్మెల్యే గారికి కూడా ఆ డబ్బులు ఇప్పిస్తే ఈ వచ్చే లోపల ఉన్నటువంటి ఆయకట్టు ఎక్కడన్నా ఉంటే దానికి కూడా నీళ్లు వదిలేటట్టుగా, ఆ చెరువులు కూడా పోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైరా ప్రాజెక్టు రైతాంగానికి, మధుర నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి హడావుడిగా వచ్చాము. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి తప్పకుండా నీళ్లు వదిలే రోజు కూడా నేను వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టాం, ఒక్క రోజులోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. దుర్గాప్రసాద్ గారు కానీ పోట్ల గారు కానీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాత్రి బౌళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ సమస్యలు సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఇక్కడ ఆయన ఉన్నాడు, లేకపోతే రేపు స్నానాలు లక్ష్మీపురం రానిపోకండి, అది మన దాంట్లో ఉంది కదా, వైరాలో ఉంది కదా ఆయన ఊరు. కాబట్టి నువ్వు మాకు డబ్బులు ఇస్తేనే వైరాకు వస్తావని చెప్పండి, నేను కూడా చెప్తాను. ఆయన గారు కూడా సుముఖంగా ఉన్నారు. మనకి డబ్బులతోటి ఈ ప్రాజెక్టు వరకు ఇబ్బందులు ఉండవు. సిఈ గారు, ఎస్సీ గారు, ఈఈ గారు, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వరంగల్లోని 12వ డివిజన్లోని వివర్స్ కాలనీలో మైసమ్మ దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో తొలి బోనం ముందు శివసత్తుల ఆటపాట. కర్నూలు జిల్లా మామిడాలపాడు నందు గల గోద రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి వారిని కలిసి నంది కొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి వారి ఆశీస్సులు పొందారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.